బాగున్నారనుకుంటున్నాను. మీరు బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మీరు బాగుంటే మేము బాగుంటాం. ఆగండి వెళ్ళొద్దు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోవాకండి. కాకపోతే కొన్ని రోజులు వీడియోలు అయితే రాలేదండి. కొంచెం వచ్చినా కానీ మంచి పెట్టలేదు కదా, రాలేదు. ఒక 1 వీక్ అయిపోయిందిలేండి, వీడియోస్ అయితే రాలేదు. కొంచెం వేరే పని మీద ఉన్నామండి. అదేంటి అసలు ఆ పని ఏంటి అసలు నేను ఎక్కడున్నాను అనేది మీకు అర్థమవుతుందా? లేదు కదా. నేను ఎక్కడున్నాను, అసలు ఏంటి, ఎక్కడికి వచ్చాను, ఒక్కసారి చూసేసేయండి మొత్తం. అసలు మా అక్క ఇప్పుడు ఎక్కడుందో నేను చూపిస్తాను. ఒక్కసారి చూడండి. చూడండి అసలు దేవుడా ఎలా ఉన్నాయి చూడండి. అసలు ఎక్కడున్నాను ఏంటో ఏమి కనిపించవు అసలు. చూసారా అసలు ఏంటి ఈ ప్లేస్? ఏం ప్లేస్ అసలు ఇది? ఏం ప్లేస్ అర్థమైందా మీకు? మీరేమన్నా గెస్ చేయగలుగుతారా? జాగ్రత్త. అది అసలు ఇది ఏం ప్లేసో కాసేపట్లో చెప్తాము. ఇదంతా మా సైడ్ ప్లేసెస్ అయితే కాదు ఇవి. చేపలు మా సైడ్ ప్లేసెస్ కాదు. ఒక్కసారి ఓవరాల్ చూపిస్తాను చూడండి. అది చూడండి, పైకి వెళ్ళి కూడా చూపిస్తా. జాగ్రత్త అక్క, జాగ్రత్త ఆడుంటావు తెలుసుగా. చూడండి ఏం కనిపించవు, వేరే ప్రపంచం అసలు ఇది. మొత్తం కొండలు, మధ్యలో నీళ్ళు. అంతే. దీని పేరు ఏంటనేది నేను ఒక్క నిమిషంలో మీకు చెప్తాను, మీరు చూస్తూ ఉండండి. వీళ్ళు చూసారా ఏం చేస్తున్నారు? బాటిల్ చూసారా? బాటిల్ ఎందుకు కట్టుకున్నారు చూసారా? మునగరని. లోతు ఉంటుందా ఇది? బాగా మంచి లోతు కదా. వద్దుమో. హలో, నువ్వు పడుకో ఉన్నావులే, మాకిక్కడ కనిపిస్తుంది. లోతుందా? ఒరే వద్దురా నాయన, ఇది ఏం జరగద్దంటే కాపీరైట్ చేస్తారు మాకు. బాటిల్ చూడండి. బాగా ఉన్నాయి. ఏం పేరు నీ పేరు? సాయి. నీ పేరు మా? రాము. వెళ్తున్నారు స్కూల్కి? సెలవులు ఇచ్చేస్తారు కదా, ఎగ్జామ్స్ అయిపోతే సెలవులే కదా. ఇదండి పరిస్థితి. ఈ ఏరియా పేరేంటి, అసలు ఇది ఏ ఊరు, ఏ జిల్లాలో ఉంది అనేది నేను చూపిస్తాను కాసేపట్లో, మీకు చెప్తాను. ఓకేనా? మీరు చూస్తూ ఉండండి. పైకి వెళ్ళి కూడా చూపిస్తాను నేను ఒకసారి, అవతల ఎలా ఉంటుంది ప్లేసెస్ అనేది. ఇప్పుడు ఎక్కడుంది ఏంటనేది నేను నా నోరుతో కంటే, అంటే నేను చెప్పేదానికంటే వీళ్ళు చెప్తారు. చూడండి. హలో, హాయ్ 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 చెప్పండి అందరూ. ఎక్కడుంది మా ఇది? అనకాపల్లి జిల్లా. అసలు ఏంది, ఏ ఊర్లో ఉంది ఇది? జమీందార్ కొత్తపట్నం. ఓకే, దీని పేరేంటి? కళ్యాణ్ లోవానా? కళ్యాణపు లోవా. ఇదండి పరిస్థితి. ఇది మంచి ఫేమస్ ఇటు సైరు. కళ్యాణపు లోవా దీని పేరు. ఇది ఒక రిజర్వాయర్, మొత్తం రిజర్వాయర్ ఇది. ఇప్పుడు కొంచెం ఎండలో వచ్చినాం కాబట్టి కొంచెం ఇలా ఉంది. మామూలుగా రెయిన్ సీజన్లో వచ్చినప్పుడు మాత్రం పిచ్చెక్కిచ్చేస్తుంది ఇక్కడ, అంతే కదా. ఇంకోటి వచ్చి చాలా లోతు కూడా ఉంది ఇది. అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు చూసాడు వెనక, ఒకటి దాంకుంటా ఉన్నాడు కదా. అది చూడండి ఎలా కొడుతున్నాడు ఈత. ఏం పేరు నీ పేరా? చరణ్. ఇది పరిస్థితి. వీళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను షార్ట్ తెచ్చుకుంటే మునుగుండి, నేను ప్యాంట్ వేసుకొచ్చాను. నేను ఎలా ఉన్నాను చూపిస్తాను, ఆగండి. ఇద్దండి, మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. అనకాపల్లి జిల్లా అంటే విశాఖ జిల్లా, ఓల్డ్ విశాఖ జిల్లా. ఫస్ట్ చూసి మాత్రం వెళ్ళిపోకండి, ఇంకా ఉంది ఈ వీడియోలో, ఇంకా చూపిస్తాను మీకు, మంచి మంచి చూపిస్తాను. మిస్ అయిపోతారు మీరు వెళ్ళిపోయారంటే మాత్రం. బాలే ఉంది అసలు, లొకేషన్ మాత్రం చిన్నగా లేదు. మాకు కాళ్ళు కాలిపోతున్నాయంట. యూట్యూబ్ పేరా చెప్తాను నేను.
పైకి వెళ్ళి చూపిస్తాను, చూస్తూ ఉండండి. పైకి వెళ్తున్నాము. అసలు పైన ఇంకా మ్యాటర్ ఉందండి, సరైన మ్యాటర్ పైనే ఉంది. ఇదంతా రిజర్వాయర్ కాబట్టి ఇక్కడ వాటరు. పైకి వెళ్దాము. ఓయమ్మా, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది చూపిస్తున్నా, ఒక్కసారి చూడండి. చూడండి, చూసారా? అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా గుడి, అది. ఓయమ్మ, ఇంత పెద్ద కొండలు ఎక్కడ చూడలేదు. కళ్యాణపు అన్నారు, ఇక్కడ కళ్యాణ్ లోవానే అంటున్నారు. కానీ ఇక్కడ పేరు అందరు ఏమని పిలుస్తారంటే కళ్యాణ్ లోవానే పిలుస్తారు. ఇది అనకాపల్లి జిల్లా కొత్తకోటలో ఉందండి ఇది కళ్యాణపు లోవా. అవును, నేను ఎక్కువసేపు సాగదీయట్లేదు ఈ వీడియోస్ అన్నీ. నేను ఫాస్ట్గానే పెట్టేస్తాను, మెయిన్వే తీసి పెట్టేస్తున్నాను. మిమ్మల్ని ఇంక నుంచి ఇబ్బంది పెట్టే ఆలోచనే మాకు లేదు. ఒక్క సెకండ్లో అక్కడికి వెళ్ళిపోతాను, అక్కడి నుంచి చూపిస్తాను. వీళ్ళందరూ ఏమంటున్నారంటే అక్కడికి వద్దు అక్క, వద్దు పరిగెయ్యాక. ఇంకేం లేదు, అక్కడ కొంచెం డేంజర్ అంట. 3 తాటి చెట్లు లోతంట ఇప్పుడు వెళ్ళే ప్లేసు. ఏమో అడుగులు నాకు ఐడియా లేదు. ఎండగా ఉంది, దానివల్ల అలుపు వచ్చేస్తుంది నాకు. జాగ్రత్త అక్క. వీళ్ళు అట్లా రాస్తున్నారు, ఈ ఊరి పేరు అది. కానీ కొన్ని ఊర్లు కొన్ని ఎగరగొడతారు కదా, ఆ టైప్. వద్దొద్దు, పోవద్దు ఇంక దగ్గరికి. నువ్వు మరీ సపోర్ట్ కూడా లేదు, పోవద్దు అక్క. నేను లాంగ్ షాట్ చూపిస్తా. ఇది చూసారా? మీకు వీడియోలో చిన్నదే కనిపిస్తుంది. ఒక సెకండ్, వీడియోలో చిన్నదే కనిపిస్తుంది, చాలా లాంగ్లో ఉంది. ఊరనాయన కొండలు చూసారా? బాగా ఎండ ఉంది కాబట్టి. ఇదండి చూడండి, గుడివాడ గురునాథరావు కళ్యాణపు లోవా ఆనకట్ట. అక్క ఒక సెకండ్ దూరంగా ఉండు, అక్కడే ఉండు, నువ్వు వెనక్కి వెళ్ళొద్దు, ఇంకా వెనక్కి వెళ్ళొద్దు. భలే లోతంటండి ఇక్కడ, చూడండి. 4 తాటి చెట్లు లోతంతా, చాలా లోతుంటుందంట. మా అక్క వెళ్తా ఉంది, చెప్పినా వినట్లేదు. అడేందో సౌండ్లు వస్తున్నాయి. ఒకసారి ఇక్కడ నుంచి చూపిస్తాను ఆగండి. ఓయమ్మ, నిజమే అండి, కళ్ళు తిరుగుతాయి. నేను దగ్గర కూడా వెళ్ళకపోతున్నాయి. చూడండి, ఇంతే ఉంది. పొరపాటుగా కాలు స్లిప్ అయితే ఇంకెక్కడున్నాం. చాలా లోతుంది, పడేమంటే తల ముందు పగిలిపోద్ది. ఇదండి పరిస్థితి. అది టెంపుల్, అక్కడ ఏ దేవుడు ఉంటాడు ఐడియా లేదు. అక్క, ఏ దేవుడు ఉంటాడు ఐడియా లేదు. ఈరోజు ఇప్పుడు మా అక్క ఒకటి చూపిస్తుందండి మీకు. ఏందక్క? నాకు తెలిసి సరస్వతి దేవిలు అనుకుంటున్నా. ఇద్దరు ఒకలాగే ఉన్నారు. ఒకసారి మీకు ఏమన్నా తెలిస్తే ఏ దేవుడు అనేది కామెంట్ చేయండి. నేనైతే సరస్వతి దేవులు అనుకుంటున్నాను, చదువుల తల్లి ఉంటుంది కదా అనుకుంటున్నా. నాకైతే తెలియదండి, తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది పరిస్థితి, ఇది కళ్యాణ్ లోవా పరిస్థితి. అంటే ఇలా ఉంటుంది ఇక్కడ. ఆ చెట్లు చూసారు దూరంగా, చిన్నవి కనిపిస్తున్నాయి. మీరు డైరెక్ట్ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు ఇక్కడికి. అనకాపల్లి జిల్లాలో ఉందండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇంకాసేపు ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చేది ఇదైతే అసలు మిస్ అవ్వద్దు. అందుకే ఇది నేను లాస్ట్ చూపించాలనుకుంటున్నాను. ఖచ్చితంగా అసలు మిస్ అవ్వద్దు. ఇది ఇప్పుడు చూపిస్తాను చూడండి కాసేపట్లో. నీళ్ళు ఏందో ఉన్నాయండి, కాకులు కాదే, నీటి కొంగల ఏందో అవి. నేను ఇప్పుడు వెళ్తా ఉన్నా, అది చూడండి, జూమ్ చేస్తున్నాను. అవి ఏంటో కూడా నాకు తెలీదు. భలే ఉన్నాయండి. అయితే మొత్తం నీళ్ళ పైన ఉన్నాయి, నీటి కొంగలే అనుకుంటున్నా నేను. అయిపోయిందండి, మా తమ్ముడు స్టార్ట్ చేశాడు. పాపం వాడి బాధ ఏంటంటే షార్ట్ పెట్టుకుని ఉంటే మునిగేసి ఉండేవాడు. భలే ఇష్టం వాడికి మునగడం అంటే. ఏడా
ఈడ మునిగితే అన్ని సాహసాలు చేయకూడదు వాళ్ళు కాబట్టి మునగుతున్నారు వాళ్ళు. అరగండి బొడ్డోళ్ళు బాటిల్ కట్టుకొని మునగుతున్నారు. మనం అన్ని సాహసాలు చేయకూడదు ఎందుకంటే చూసారు కదా చూడండి లోతు లేదు, చిన్న లోతు లేదు కింద. కొంచెం ఆ సాహసాలు తగ్గించండి, మునగొద్దు దయచేసి. ఇక్కడ చూడండి ఎట్లా ఉంది, మనకు తెలియని ప్లేస్ లో అసలు మునగకూడదు. అవును, బీచ్లో అలా వెళ్తే మాత్రం భలే మునగుతాడు వాడు. బా చల్లగా ఉందా? ఓకే ఉండండి, ఇందాక నేను చెప్పాను కదా అది చూపించే లోపల ఈ క్లిప్ పడింది. ఇప్పుడు చూపిస్తాడు చూడండి. డౌన్ ఉంటుందండి, ఇదండి ఎలా వెళ్ళాము చూడండి. ఇలా వెళ్ళాలి, ఇట్లా ఇట్లా దారి మొత్తం ఉంటుంది. ఇలా డౌన్లో వెళ్తా ఉన్నాం మేము నడుచుకుంటా. వెహికల్ ఉంది కానీ మా అక్క ఎక్కలేదు, భయం అని నడుచుకొని వెళ్తున్నా. వెహికల్ కింద ఉంది. ఇది పరిస్థితి. సారీ లేట్ చేస్తున్నాను, ఇది లాగ్ అనుకోకండి. మీరు ఇప్పుడు చూస్తూ ఉంటేనే పెట్టేస్తాను నేను. అది ఎక్కడికి వచ్చామో ఏంటి అనుకుంటున్నారా? చూసారు ఎక్కడున్నామో? ఇల్లు చూడండి ఎలా ఉన్నాయో. వెంకటిల్లు ఇవన్నీ ఎవరుంటారు ఇక్కడ? ఏజెన్సీ అంటే కొండ ప్రాంతం, కొండదారులు అంటలా వాళ్ళు ఉంటారు. కొండదారులు ఉండేది ఇక్కడ. ఈ బ్రో మా రిలేటివ్స్. ఈ బ్రోనే మొత్తం చూపించేది. చూడండి ఇల్లులు మాత్రం భలే ఉన్నాయి. ఇవి కొంచెం బాగుంటుందని మీకు చూపిద్దామని అనుకున్నాను నేను. కొండ జాతి వాళ్ళు ఉంటారు ఇక్కడ. అసలు భలే ఉన్నాయి ఇల్లులు. కోళ్ళకి సంబంధించి కోళ్ళకి ఇల్లు అంట. లోపల కోడి ఉంది. భలే ఉన్నాయండి. చింతపండు, అడవి చింతపండు. మిస్ అవ్వద్దు, మంచి మంచి వీడియోస్ వస్తాయి. పోయి చూసారు కదా, దాంట్లోనే కనెక్టింగ్ పెట్టేసుకో అన్నారు ఇంట్లోనే. ఇప్పుడు ఇది పరిస్థితి. చూసి కొండ పక్కన ఇల్లు కట్టుకో ఉన్నారు. చూడండి ఓవరాల్ లుక్ ఇదండి. ఇది మీకు చూపిద్దాం అనుకున్నాను, చూపించాను. కొండదారులు ఉండే ప్రదేశాలు ఇవి. వాళ్ళ ఇల్లులు విచిత్రంగా ఉన్నాయి. మన ఇల్లులు అసలు ఇలా ఉండవు, చాలా హైట్ తక్కువ. నేను కిందకి తీశాను. అవును, ఇది పరిస్థితి. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫస్ట్ ఒక లైక్ చేయండి ఖచ్చితంగా. ఇది మీకోసమే ఇంత దూరం వచ్చి వీడియోస్ తీసేది, అది కూడా ఎండలో చెమటలు గారిపోతున్నాయి. ఓకేనా? ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఇంకో వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ బ్రో, బాయ్.